Good evening to everyone. Today we will discuss calculate the pH of 10 to the power of minus 3 molar HCl. ఫస్ట్ ఏంటంటే pHని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ HClలో ఉన్న pH వాల్యూను క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? అయితే pH వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఐడెంటిఫై చేయాలి. H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్. ఓకేనా? ఫార్ములా ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ది molarity into basicity. Molarity into basicity. Already they give molarity. We should identify the basicity of this acid. What is basicity? What is basicity? Basicity or proticity అని చెప్పుకోవచ్చు. Basicity or proticity. Basicity or proticity మీనింగ్ ఏంటంటే the number of H plus ions given by a molecule. ఓకేనా? సింపుల్. చూడండి, ద నెంబర్ ఆఫ్ H plus ions given by a molecule is called basicity or proticity. ఈ మాలిక్యూల్ ఎన్నైతే H ప్లస్ అయాన్స్ను ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే బేసిసిటీ అని చెప్పొచ్చు. హౌ మెనీ నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఇట్ విల్ గివెన్ ఓన్లీ 1 HCl. ఎన్ని హెచ్లు ఉన్నాయి? ఓన్లీ 1. కాబట్టి ఎన్ని హెచ్ని ఇవ్వగలదు? ఇది ఓన్లీ 1 హెచ్ని ఇవ్వగలదు. కాబట్టి ఏం రాసుకోవచ్చు? బేసిసిటీ 1. అండ్ మొలారిటీ ఆల్రెడీ ది గివెన్ ఎంత? 10 to the power of minus 3. సో H ప్లస్ కాన్సన్ట్రేషన్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి? మొలారిటీ 10 to the power of minus 3 into 1. How much it is? 10 to the power of minus 3 only. 10 to the power of minus 3. అయితే మొలారిటీ అంటే తెలుసు మనకు. ఏంటి? ద నెంబర్ ఆఫ్ solute particles dissolved in the 1 liter of the solution is called molarity. ఓకేనా? ఇప్పుడు ఎంత వచ్చింది? H ప్లస్ 10 to the power of minus 3. we should identify the pH. ఓకేనా? pH ఫార్ములా ఏంటంటే మైనస్ లాగ్ కాన్సన్ట్రేషన్ H ప్లస్. ఫార్ములా ఏంటి? మైనస్ లాగ్ కాన్సన్ట్రేషన్ H ప్లస్. ఆల్రెడీ వి ఐడెంటిఫై ద H ప్లస్ వాల్యూ. ఎంత వచ్చింది? 10 to the power of minus 3. we will substitute this value in this. ఓకేనా? చూడండి, ఏం రాసుకోవచ్చు? pH ఈక్వల్ టు మైనస్ లాగ్ కాన్సన్ట్రేషన్ 10 to the power of minus 3. 10 to the power of minus 3. అయితే ఇక్కడ మైనస్ లాగ్ కాకుండా మైనస్ బేస్ 10 అప్లై చేసుకుంటాం. ఓకేనా? బేస్ 10 ఇక్కడ కూడా మనకు బేస్ 10గా తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎప్పుడైనా లాగ్ వాల్యూస్ పవర్స్లో ఉన్నప్పుడు వాటిని మనం ముందుకు తీసి రాసుకుంటాం. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? చూడు, pH ఈక్వల్ టు మైనస్ లాగ్ అంటే ఇక్కడ మైనస్ 3ని ముందు సైడ్ రాసుకోవాలి. సో ఏం రాసుకోవచ్చు? మైనస్ ఇంటూ మైనస్ 3. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ 3 లాగ్ బేస్ 10 అండ్ లాగ్ 10గా రాసుకోవచ్చు. ఓకేనా? సింపుల్. మైనస్ ఇంటూ మైనస్ 3 లాగ్ 10 బేస్ 10 అయిపోయింది. లాగ్ 10 బేస్ 10. లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఎంత అంటే 1. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? 3. సో pH ఈక్వల్ టు 3. pH ఈక్వల్ టు 3. సింపుల్. pH వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఏంటి చూడండి, 10 to the power of minus 3 mHCl. క్యాల్కులేట్ ద pH వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ వి షుడ్ ఐడెంటిఫై ద H ప్లస్. H ప్లస్ ఫార్ములా ఏంటి? మొలారిటీ ఇంటూ బేసిసిటీ. వి షుడ్ ఐడెంటిఫై ద బేసిసిటీ. బేసిసిటీ అంటే ఏంటి? బేసిసిటీ ఆర్ ప్రోటిసిటీ. ద నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ గివెన్ బై ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ ఎన్నైతే H ప్లస్ అయాన్స్ను ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే మనం బేసిసిటీ ఆర్ ప్రోటిసిటీగా తీసుకోవచ్చు. H ప్లస్ ఈక్వల్ టు, ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. H ప్లస్ ఎన్ని ఇవ్వగలదు? HCl ఓన్లీ 1 ఇవ్వగలదు. ఎందుకంటే HCl ఎన్ని H ప్లస్లు ఉన్నాయి దీంట్లో? 1. కాబట్టి ఎన్ని ప్రొడ్యూస్ చేయగలదు? 1 ప్రొడ్యూస్ చేయగలదు. సో మొలారిటీ ఎంత ఉంది ఇక్కడ? 10 to the power of minus 3 into 1. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసాను. 10 to the power of minus 3 into 1 ఎంత వస్తుంది? 10 to the power of minus 3. ఓకేనా? అయితే pH ఫార్ములా ఏంటంటే pH ఈక్వల్ టు మైనస్ లాగ్ బేస్ 10 కాన్సన్ట్రేషన్ H ప్లస్ వాల్యూ వి ఆల్రెడీ ఐడెంటిఫై. ఏంటి అక్కడ? 10 to the power of minus 3. సో pH ఈక్వల్ టు
మైనస్ లాగ్ 10⁻³ బేస్ 10. ఓకేనా. ఈ పవర్స్లో ఉన్నప్పుడు లాగ్ వాల్యూని మనం ముందుకు తీసుకుంటాం. సో ఏం రాసుకోవచ్చు, -(-3 log 10 బేస్ 10 log 10 బేస్ 10). అండ్ ఇప్పుడు log 10 బేస్ 10 వాల్యూ ఎంత, 1. మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్. 3 × 1 ఎంత, సో డైరెక్ట్గా 3 రాసేసాను. ఓకేనా. P= 3.